హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షెహనాస్ కుకింగ్ స్టైల్. ఈరోజు వీడియోలో ఎగ్ లేకుండా రవ్వతోటి చేసుకునేటటువంటి కేక్ రెసిపీని చూద్దాము. అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే కేక్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా కేక్ తయారు చేసుకోవడం కోసము బేకింగ్ టిన్ తీసుకోవాలి కాబట్టి బేకింగ్ టిన్ అయినా సరే తీసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా ఇంట్లో ఏదైనా అడుగు ఫ్లాట్గా ఉండి కొద్దిగా మందంగా ఉండి లోతుగా ఉండేటటువంటి ఏదైనా గిన్నెనైనా సరే తీసుకోవచ్చు. ఈ గిన్నెలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని దీంట్లో బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు. లేదంటే కొద్దిగా పిండి చల్లించి డస్టింగ్ అయినా సరే చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసి ఈ ఆయిల్ని గిన్నె లోపలి భాగంలో అలాగే అంచుల వైపు కూడా మొత్తానికి ఈ ఆయిల్ని గ్రీస్ చేసుకున్నాను. నేనైతే ఇక్కడ బటర్ పేపర్ ఏమీ యూజ్ చేయలేదండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా పిండి చల్లించి డస్టింగ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రీహీట్ చేసుకోవడం కోసం ఒక కుక్కర్ని తీసుకొని దీంట్లోకి ఒక స్టాండ్ పెట్టుకోవాలి. అలాగే కుక్కర్ మూత పెట్టేసి దీన్ని మనము ప్రీహీట్ చేసుకోవాలి ఒక 10 మినిట్స్ పాటు. ఈ కుక్కర్ మూతకి విజిలు అలాగే గ్యాస్ కట్ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఉప్మా రవ్వని 1 కప్పు వరకు వేసుకోవాలి. అలాగే చక్కెరని 3/4 కప్పు వరకు వేసుకోవాలి. ఒకవేళ తీపి కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే 1 కప్పు చక్కెర అయినా సరే వేసుకోవచ్చు. ఇందులోనే 2 యాలకులని కూడా వేసుకొని వీటిని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. కేక్ చేసేటప్పుడు కొలత ప్రకారమే చేసుకోవాలి, లేదంటే కేక్ అనేది మనకి అస్సలు కుదరదనమాట. మనం తీసుకునేటటువంటి కప్పు కొలతలు అన్నీ కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకొని వీటన్నిటిని ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 కప్పు వరకు పాలు వేసుకోవాలి. ఫస్ట్ 1 కప్పు పాలు వేసుకొని వీటన్నిటిని విస్కర్ తోటి ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం తీసుకునేటటువంటి కొలతలన్నీ ఒకే కప్పుతోటి తీసుకోవాలి. పిండిని కలిపేటప్పుడు ఒకే డైరెక్షన్లో ఇందులో ఎటువంటి లంప్స్ లేకుండా మనము పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మిగిలినటువంటి 1/2 కప్పు పాలను కూడా వేసుకొని పిండి మొత్తాన్ని కలిపేసుకోవాలి. మొత్తం పిండిని కలుపుకున్న తర్వాత దీన్ని మనం డస్టింగ్ చేసి పెట్టుకున్నటువంటి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా గిన్నెలోకి పిండి మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులో ఎటువంటి ఎయిర్ బబుల్స్ రాకుండా ఈ గిన్నెని 2-3 సార్లు ట్యాప్ చేసుకొని మనం ప్రీహీట్ చేసుకున్నటువంటి కుక్కర్లోకి ఈ గిన్నెని పెట్టేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో 30 నుంచి 40 నిమిషాల వరకు ఈ కేక్ని మనము బేక్ చేసుకోవాలి. ఒక అరగంట తర్వాత మనము ఈ కేక్ బేక్ అయిందో లేదో చూసుకోవడం కోసం ఒక చాకుతో కానీ లేదంటే ఏదైనా టూత్పిక్తో కానీ ఇలా గుచ్చి చూస్తే మనకి ఈ కేక్ బ్యాటర్ అనేది ఏమీ అంటుకోకుండా వస్తే కేక్ అనేది రెడీ అయిపోయినట్లే. ఒకవేళ మనకి కేక్ అనేది కొంచెం పచ్చిగా అనిపిస్తే ఇంకొక 10 నిమిషాల పాటు ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత ఈ గిన్నె అంచుల్ని కొద్దిగా చాకుతోటి లూజ్ చేసామంటే మనకి కేక్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా వేరొక ప్లేట్లోకి డీమోల్డ్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా మనము ఈ కేక్ని కట్ చేసుకొని పీసెస్ కింద ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్గా మనము ఇంట్లో ఉన్న వాటితోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ కేక్ని రెడీ చేసుకోవచ్చు. రవ్వతో చేసినా సరే ఈ కేక్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.